ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలానే ల్యాండింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు పక్షులు ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. తరచూ జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలు అందరిలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. చాలా వరకు సాంకేతిక లోపాలను గమనించి పైలట్లు వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడిన సంఘటనలున్నాయి. తాజాగా కోల్కతా ఎయిర్పోర్ట్లో మరో భారీ ప్రమాదం తప్పింది. రన్వేపై 2 విమానాలు అత్యంత చేరువుగా రావడంతో వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళుతుండగా మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నైకి వెళ్లే విమానం రెక్కల కొన విరిగిపోగా మరో విమానం రెక్క కూలిపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆ సమయానికి విమానంలో 6 క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు కూర్చున్నారు. అదే సమయంలో ఇండిగో ఫ్లైట్ కోల్కతా నుండి దర్భంగాకు బయలుదేరడానికి రెడీ అయింది. అందులో 6 క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం రన్వేలోకి ప్రవేశించేందుకు క్లియరెన్స్ కోసం ఆగి ఉండగా ఇండిగో విమానం టాక్సింగ్ కోసం ప్రయత్నించింది. ఈ సమయంలోనే ఎయిర్ ఇండియా విమానం రెక్కకు ఇండిగో విమానం రెక్క బలంగా తగిలింది. ఈ ఘటన కారణంగా దర్భంగా విమానం టేక్ ఆఫ్ ఆలస్యమైంది. ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ అధికారి తాము దీనిపై వివరణాత్మక విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇండిగో ఎయిర్లైన్స్ లోని పైలట్లిద్దరూ ఆఫ్ రోస్టర్ చేయబడ్డారన్నారు. విచారణ సమయంలో గ్రౌండ్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామన్న ఆయన 2 విమానాలు తనిఖీ కోసం గ్రౌండింగ్ చేయబడ్డాయని అన్నారు. మరోవైపు ఈ ఘటన అనంతరం ప్రయాణికులందరికీ పలు సౌకర్యాలు అందించి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.